తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే రాష్ట్ర కేబినెట్లో ఖాళీగా ఉన్న 2 బెర్తులను భర్తీ చేయడంతో పాటు కొందరు మంత్రుల శాఖలను కూడా మార్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర కాంగ్రెస్లో నాయకుల మధ్య నెలకొన్న వివాదాలు, పంచాయతీలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఢిల్లీ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రస్తుతం కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి 15 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఇంకా 2 బెర్తులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వివాదం నడుస్తోంది. ఆమె సారీ చెప్పినప్పటికీ అది ఇప్పట్లో సమసిపోయేలా లేదు. పార్టీ అధిష్టానం కూడా మంత్రి సురేఖపై సీరియస్గా ఉందని, ఒకవేళ ఆమెపై వేటు పడితే 3 బెర్తులు ఖాళీ అవుతాయి. కొండా సురేఖ స్థానంలో బీసీ వర్గం నుంచి మంత్రిగా ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను దాదాపు 6 డజన్కు పైగా ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు. 2 బెర్తుల్లో ఒకటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను వరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ పదవికి ఒక సీనియర్ మంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇక కొందరు మంత్రుల శాఖలపై పార్టీ అధిష్టానం నివేదికలు తెప్పించుకున్నట్లు కూడా చర్చ జరుగుతోంది. అంతేకాదు పని ఒత్తిడి ఎక్కువగా ఉండే శాఖలు, పనితీరు సరిగా లేని వారి మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కేటాయించి ఒత్తిడిని తగ్గించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఒకరిద్దరు మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయనే చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలకు గాను రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ 2 జిల్లాల నుంచి కేబినెట్లో చోటు కల్పించాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరే ముందు పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం అప్పుడు హామీ ఇచ్చినట్లు కూడా చర్చ కొనసాగుతుంది. ఇదే విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ నుంచి మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే పార్టీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయం కూడా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది. అందుకే రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇప్పటివరకు కాంగ్రెస్ నాంచుకుంటూ వస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సేవలను పార్టీకి వినియోగించుకొని మంత్రివర్గంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకోవాలనే ఆలోచనకు కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఉందని, మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వడం కుదరదనే అభిప్రాయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లు కూడా తెలుస్తోంది. అందుకే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని నిర్ణయానికి వచ్చినట్లుగా గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్ కుమార్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మిగతా వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక స్పీకర్ పదవిని ఒక సీనియర్ మంత్రికి కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. మంత్రివర్గంలో చోటు దక్కని నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా నియమించి కేబినెట్ హోదాను కల్పించారు. తెలిసిన విషయమే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్న డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీలో చీఫ్ విప్ పదవిని ఇంకా భర్తీ చేయలేదు. ఇటీవల విప్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇక డిప్యూటీ స్పీకర్గా మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పేరును ఖరారు చేసినా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన బాధ్యతలు చేపట్టలేదు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోపే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ రేసులో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు వినిపిస్తుంది. ఇక చీఫ్ విప్ పదవి ఉమ్మడి కరీంనగర్కి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్న వేళ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు కూడా మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఆయనకు అవకాశం కల్పించాలన్న అభిప్రాయాలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీసీ సామాజిక వర్గం చెందిన ఆది శ్రీనివాస్కు కేబినెట్లో చోటు కల్పిస్తే ఉత్తర తెలంగాణలో పార్టీకి రాజకీయంగా మరింత ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయం కూడా కొందరు నేతల్లో ఉంది. ఆది శ్రీనివాస్ ప్రస్తుతం ప్రభుత్వ విప్గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో, పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడంతో ఆయనకు అనుకూల అంశాలుగా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా పార్టీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా ఆయన పేరును పరిశీలనలోకి తెస్తున్న అంశాల్లో ఒకటి. మంత్రివర్గంలో మార్పులు జరిగితే ప్రాంతీయ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఆది శ్రీనివాస్ పేరు చర్చలో ఉండటం వేములవాడ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతుంది. మరి చూడాలి, ఎన్నికల తెలంగాణ కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరగబోతుంది, ఎవరు కేబినెట్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఎవరు, కొత్తగా కేబినెట్లో చోటు దక్కించుకునే వాళ్ళు ఎవరు అనేది కూడా చాలా ఆసక్తిని రేపుతుంది. చాలామంది అయితే
క్యాబినెట్‌లో చోటు కోసం, క్యాబినెట్‌లో బెర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొందరు రాష్ట్ర స్థాయిలో ప్రయత్నిస్తే, కొందరు కేంద్ర స్థాయిలో కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్లి తమకు పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఈ విధంగా మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుందో.